ఆర్టీఈ చట్టం ప్రకారం ఉచిత విద్య పొందుతున్న విద్యార్థులపై ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యం వివక్ష చూపుతోందని, అదనపు ఫీజుల పేరుతో వేధింపులకు గురిచేస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఇస్తున్న నిధులతో సంబంధం లేకుండా యాజమాన్యం అదనంగా 20,000 చెల్లించాలని డిమాండ్ చేస్తుందని ఫిర్యాదు చేశారు. డబ్బులు చెల్లించని పక్షంలో విద్యార్థులను తరగతి గదిలో కాకుండా విడిగా కూర్చోబెడతామని, సబ్జెక్టులు బోధించమని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో 20% సీట్లు ఉచితంగా కేటాయించాలనే ప్రభుత్వ జీవోను యాజమాన్యాలు అమలు చేయకుండా లాభాపేక్షతో పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఆదిత్య విద్యా సంస్థలలో ఇటువంటి వివక్ష జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కోసం పాఠశాలకు రావాలని విద్య వ్యాపారంగా మారిపోయిందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన పాలక వర్గాలు కార్పొరేట్ సంస్థల దోపిడీని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయని నిరసనకారులు మండిపడ్డారు. పెరిగిన ధరల వలన మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలు పిల్లల చదువుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని, విద్య అందరికీ ఉచితంగా, నాణ్యంగా అందేలా శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఫ్రీ సీట్స్ ఎవరైతే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పిల్లలు ఉచిత విద్యను పొందారో, ఆ ఉచిత విద్యని ఈరోజు ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యం తల్లిదండ్రులని ఈ యొక్క ప్రభుత్వం డబ్బులు ఏవైతే వేస్తుందో, తల్లికి వందనం ఈ డబ్బులు ఏవైతే వేస్తున్నారో ఇవి కాకుండా అదనంగా స్కూలు ఎంతైతే ఫీజు నిర్ణయించిందో ఆ ఫీజులో 50% కడితే తప్ప, అంటే తల్లికి వందనం డబ్బులు ఇచ్చేయాలా, అలాగే స్కూల్ ఫీజులో ఎంత నిర్ణయిస్తా అంటే స్కూల్ ఫీజు 50,000 నిర్ణయిస్తే దాంట్లో 25,000 కట్టాలి. అలా కట్టకపోతే ఈరోజు ఆ పిల్లల్ని మేము సపరేట్గా కూర్చోబెడతాం, ప్రభుత్వం చెప్పినట్టు కేవలం 4 సబ్జెక్టులే చెప్తాం, వాళ్ళని అంటరానోళ్ళ చూస్తామని చెప్పి ఈరోజు తల్లిదండ్రుల్ని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. విద్యార్థులను కూడా అలాగే చూస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆదిత్య విద్యా సంస్థలు, ఈరోజు ఆదిత్య జగన్నాథపురంలో ఉన్నటువంటి విద్యా సంస్థలో ఈరోజు ఆ ప్రిన్సిపల్ ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతూ ఒక 20,000 కడతారా లేదంటే మీ పిల్లల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మేరకు ఆ తల్లిదండ్రులు ఈరోజు డిఈఓకి మొరపెట్టుకుందామని ఇక్కడికి వచ్చారు. డిఈఓ గారు ఇందాకే ఏదో పనుండి వెళ్ళిపోతూ ఆయన ఆగితే ఆయనకు కూడా విషయం చెప్పాం. తల్లిదండ్రులను అందరినీ కూడా స్కూల్కి రమ్మని చెప్పారు. ఆయన ఇప్పుడే ఇన్స్పెక్షన్కి వెళ్తాం, అట్లా చేయడానికి వీలు లేదని చెప్పి డిఈఓ గారు కూడా అన్నారు. అయితే మేము ఎందుకు చెప్తున్నాం అంటే, గత ఏడాది కూడా ఇదే సమయంలో ఇక్కడ సేమ్ ఇలాగే ఒక ధర్నా నిర్వహించాం. అంటే ప్రతి ఏడాది ఇలాగే చేయాలా? అంటే విద్యా సంస్థ అధికారులు దీనికి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఎందుకని మీరు చెప్పలేకపోతున్నారు? ఆదిత్య శేషారెడ్డి గారికి మీరు సంపాదించుకుంది సరిపోవట్లేదా? ఇంకెన్ని వేల కోట్లు మీరు సంపాదిస్తారు? ఇలా ఒక జనానికి ఒక 20 ఫ్రీ సీట్లు ఇస్తే దానికి మీరు ఉచిత విద్యను మీరు అందించలేని దుస్థితిలో ఈరోజు ఇంకా తల్లిదండ్రులను పీడించాలని చెప్పేసి ఈరోజు మీ ధనదాహానికి అడ్డు లేకపోతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3rd క్లాస్లో తల్లికి వందనం ద్వారా వచ్చిన డబ్బులు కట్టడం జరిగిందండి. అది కాకుండా ప్రస్తుతం 4th క్లాస్లోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం తీసుకున్న డబ్బులు కాకుండా మేము నిర్ణయించిన ఫీజులో 50% ఖచ్చితంగా కట్టాల్సిందే. కట్టకపోతే మీ పిల్లల్ని అందరి పిల్లలతో కూర్చోబెట్టాం, అలాగే సెపరేట్ క్లాసుల్లో కూర్చోబెడతాం. మీ పిల్లలకి అన్ని సబ్జెక్టులు మేము బోధించాం. సెపరేట్గా మేము ఏవైతే సబ్జెక్టులు పెడుతున్నామో ఆ సబ్జెక్టులకి మీరు 20,000 కట్టాలి. కట్టకపోతే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఇష్టం మీరే తేల్చుకోండి. ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉంటుందో మీరే తేల్చుకోండి, మీరు నిర్ణయించుకోండి అని మాకు డైరెక్ట్గా ప్రిన్సిపాల్ గారే చెప్పడం జరిగిందండి. గత 2-3 సంవత్సరాలుగా కూడా మేము డిఈఓ గారి చుట్టూ, కలెక్టర్ ఆఫీస్లో కూడా, ఎంఈఓ ఆఫీస్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. ఒక 3 years నుంచి కూడా పాపం అధికారులు స్పందించి చేస్తున్నారు. కానీ అధికారుల మాట కూడా ఆ స్కూల్ యాజమాన్యం లెక్క చేయట్లేదని మేము భావించడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం 4th ఇయర్లో మా పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు స్కూల్ ఓపెన్ అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, కనీసం మీ బాబు 4th క్లాస్కి, 3rd క్లాస్కి, 2nd క్లాస్కి ప్రమోట్ అయ్యాడు అని ఇంటిమేషన్ మాకు లేదండి. ఈ పిల్లలందరికీ సంబంధించి ఒక గ్రూప్ నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1st క్లాస్ అని, 2nd ఫ్రెషర్స్ అని, ఫైటర్స్ అని ఇలా పెడతారండి. అది కూడా అందులో నుంచి కూడా మా పిల్లల పేర్లను డిలీట్ చేస్తారు. మేము ఏం చేయాలనేది మాకు తెలియట్లేదండి. ఇది 4th ఇయర్ అండి.
కాబట్టి విద్యార్థులందరూ కూడా మానసికంగా బాధపడుతున్నారు. వాళ్ళు అంటరానితనంగా చూస్తున్నారు ప్రిన్సిపాల్ మేడం గారు. అలాగే అధికారులు దయచేసి అధికారులు తలుచుకుంటే జరగని విషయం అంటే ఏమీ లేదండి. మీరు దయచేసి అధికారులు స్పందించి మా పిల్లలకి న్యాయం చేస్తారని మేము